మేజర్ డౌట్ ఏంటంటే పిల్లల తల్లిదండ్రులకు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహా సిటీలకు పంపించాలంటే కొంచెం భయం ఉంటుంది. ఫుడ్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో చాలా భయాలు ఉంటాయి. అవన్నీ మీరు పోవాలంటే మీ దగ్గర ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ లోనే ఉద్యోగాలు కూడా వస్తాయి. సో పిల్లలు 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా ఇలాంటి సిటీస్ లోనే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, అన్ని క్యాంపసెస్ లో హాస్టల్ ఫెసిలిటీ, క్యాంపస్ లోనే కాలేజ్ లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్, ఫుడ్ అన్ని విషయాల్లో హైజీన్, సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి రెస్పెక్టివ్ టీమ్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ జెన్జీ క్యాంపసెస్. అంటే స్టూడెంట్ జస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటే అది వాళ్ళకు ఒక పిల్లర్ లాగా. సో ఓవరాల్ డెవలప్మెంట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం, నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అవనివ్వండి. సో జెన్జీ క్యాంపస్ లో ఏమవుతుందంటే వెరీ గుడ్ క్యాంపస్ లైఫ్, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేవి మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళ పేరెంట్స్ అలాంటి భయాలు ఏం పెట్టుకోకలేదు, ఎందుకంటే క్యాంపస్ ఇస్ వెల్ సెక్యూర్డ్, ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్నాయి, ప్లస్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. మేడం ఇటీవల పిల్లలకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది మేడం. ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్, కోడింగ్, డేటా సైన్స్ ఇవన్నీ అంటున్నారు. ఆ ఒత్తిడి జయించడానికి మీరు ఏమైనా పర్సనల్ గా మెంటర్షిప్ పెట్టి పిల్లల యొక్క మోటివేషన్ లాగా క్లాసెస్ గానీ ఉండడం కానీ, వాళ్ళు ఒత్తిడి లేకుండా క్యాంపస్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి మీరేం చేస్తున్నారు మేడం? ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్లే మేము ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తాం. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏంటంటే స్టడీస్ తో పాటు వాళ్ళకి అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అవనండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద గ్రో అవడానికి కూడా వాళ్ళకి రెస్పెక్టివ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. సో ప్రెషర్ లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే మేము ఫిక్స్ చేస్తున్నది ఏంటి మీరు చూసినట్లయితే జస్ట్ చదువుకునే విధానం ఉంటుంది చూసారా, ఆ చదువుకునే విధానాన్ని ప్రాపర్ గా చదువుకుని ఉద్యోగాలు రావడానికి ఎట్లా చదువుకోవాలి, రాదర్ దాన్ మార్క్స్ కోసం చదువుకోకుండా ఎట్లా చదువుకోవాలి అనే దాని మీదే మేము ఫోకస్ చేస్తాం. సో ప్రెషర్ అలా ఏముండవు. ప్లస్ మేము మొత్తం ఫన్ యాక్టివిటీస్ అవనివ్వండి, క్లబ్స్ అవనివ్వండి, డిఫరెంట్ క్లబ్స్ కూడా ఉంటాయి క్యాంపసెస్ లో. స్టూడెంట్స్ కి డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటాయి.